లిబియన్ చికెన్ పాస్తా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాస్తా, చికెన్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇవి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అంటే చెక్క, లవంగాలు, ఇంకా యాలుకలు, ఈ మూడు కాంబినేషన్. దాంతోపాటు టొమాటో సాస్, షాహీ జీరా, జాజికాయ, నట్మెగ్ అంటాం, అలాగే సీజనింగ్ పౌడర్. ఒక 5 రకాల ఇంగ్రీడియంట్స్తో ఉంటుంది సీజనింగ్ పౌడర్. రెడీమేడ్ దొరుకుతుంది, మీకు ఇదివరకు కూడా చెప్పాను. ఆ సీజనింగ్ పౌడర్, కారపొడి, పసుపు, ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఆల్రెడీ నీళ్లు పెట్టుకున్నాను, వేడి అవుతూ ఉన్నాయి. ఈ ఎసట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా, పాస్తా ఉడికించుకోవడానికి, ముద్ద కట్టకుండా రావడానికి. ఓకే, దాంతోపాటు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నా. పాస్తా వేద్దాం. అలాగే ఇంకొక పొయ్యి మీద కూడా ప్యాన్ పెట్టేసుకున్నాం. దీంట్లో 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేసి కుక్ చేసుకుందాం. చిన్న సింపుల్ సాస్, డ్రై పాస్తా అన్నమాట. ఇది వెట్గా ఏముండదు, తడిగా ఏముండదు, బాగా డ్రైగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఒక చిన్న సాస్ లాగా రెడీ చేసుకొని అందులోకి పాస్తా యాడ్ చేసి కుక్ చేసేయడమే. అర్థమైందా? రైట్. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుందాం. ఆయిల్లో గార్లిక్, దాంట్లోనే ఈ మసాలా దినుసులు వేద్దాం. చెక్క, లవంగాలు, ఇంకా యాలుకలు. ఆయిల్కి ఆ ఫ్లేవర్ వస్తుంది కదా. దెన్ చికెన్. ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుందాం. ఆనియన్ కూడా డైస్ కట్ చేసి వేసుకుంటున్నా. క్యూబ్స్ అంటాం కదా, అలాగే. పసుపు వేస్తున్నా. షాహీ జీరా, నిజానికి ఇప్పుడు వేసిన ఈ దినుసులు ఉన్నాయి కదా, మసాలా దినుసులు, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇవి మిడిల్ ఈస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చేది.
కానీ డిష్ చూస్తే పాస్తా ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అమల్గమేషన్ లాగా, ఈ కాంబినేషన్ లాగా ఉంటుంది. పచ్చిమిర్చి స్లిట్ చేసుకుంటున్నా ఊరికి. కొద్దిగా పాస్తా ఉడకాలి, ఉడికిన తర్వాత షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, పాస్తా వేసిన తర్వాత సీజనింగ్ చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ నేను. ఈ లోపే కూడా మనము ఈ సాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అందుకని టొమాటో సాస్ వేస్తాను అండ్ నట్మెగ్ అవి వేద్దాంలేండి. గ్రీన్ చిల్లీ వేస్తున్నా. దీన్ని మిక్స్ చేద్దాం. చికెన్ అయితే మంచిగా వచ్చేస్తుంది. ఓకే, పాస్తా కూడా ఉడికిపోయింది. దీన్ని స్ట్రెయిన్ చేద్దాం. స్ట్రెయిన్ చేసిన పాస్తాని డిష్లో వేస్తాం. మరీ డ్రై అయింది అన్నట్లుగా ఉంటే కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. తడిగా రాదు ఇది, జస్ట్ మీకు మాయిశ్చర్ ఉండడానికి అంతే. ఓకే, డ్రై పాస్తా ఇది కంప్లీట్లీ. ఏమన్నా వేపుళ్ళు ఇట్లాంటివి చేసేటప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా, డిష్ బాగా డ్రైగా ఉన్నప్పుడు పైనుంచి కొద్దిగా నీళ్ళు చిలకరించి మళ్ళీ అవి ఇమిరిపోయేంత వరకు, ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటాం. అదే పద్ధతిలో దీని మీద కూడా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఓకే, సీజనింగ్కి వెళ్తున్నాను. సీజనింగ్ పౌడర్ ఇందో చెప్పాను అనుకుంటా ఇదివరకే. డ్రై గార్లిక్, డ్రై ఆనియను, కొద్దిగా ఉప్పు, డ్రై క్యారెట్ ఇవన్నీ కలిపి సీజనింగ్ అనమాట. అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే కారపొడి వేస్తున్నాను. సాల్ట్ ఆల్రెడీ కొద్దిగా వేసుకున్నాము. సీజనింగ్ పౌడర్లో కూడా ఉంటుంది కాబట్టి చూసుకొని కొంచెం తక్కువ మోతాదులో వేసుకోవాలి. ఓకే, లాస్ట్లో నట్మెగ్ గ్రేట్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం. రైట్, డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.